ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పదంటే, మొట్టమొదటిసారిగా మన భారతదేశాన్ని పరిపాలించే టైంలో మనుషులు కట్టినటువంటి మిషన్స్ పనిచేయకుండా ఓన్లీ మన భారతదేశంలో ఉన్నటువంటి మన ఏపీ తెలంగాణ ప్రజలు చేతులతో రాళ్లను ఎత్తి కట్టినటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఇది. అంతేకాదు, ఇందులో ఎక్కువ శాతం నేషనరీ ప్రాజెక్ట్ అంటారు, అంటే రాతి కట్టడం. 45,000 మంది మనోళ్ళు కష్టపడ్డారు. 45,000 మంది, ఒకటి కాదు ఇద్దరు కాదు, 45,000 మంది కష్టపడితే 10,000 మంది దానిలో అసూలు కాశారు. ఆ రాళ్ళు లిఫ్ట్ చేయలేక ఆ రాళ్ల కింద పడి 10,000 మంది చనిపోయారు. మనం అంత హ్యాపీగా ఉన్నామంటే కొన్ని వేల బ్రతుకులు దానిలో కలిసిపోయినాయి. వాళ్ళందరూ త్యాగ ఫలితం ఈ రోజున 20 లక్షల ఎకరాలు భూమి పంట పండుతుంది. అందుకని మనం వెళ్ళిన ప్రాజెక్ట్ కానీ వెళ్ళినటువంటి మ్యూజియం కానీ దాని చరిత్రను కంపల్సరీగా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే మనం ఎందుకు వచ్చామో, ఎడ్యుకేషన్ టూర్ అంటే ఏంటో మనకు తెలియాలి. మనం హ్యాపీగా వెళ్ళి ఫోటోలు తీసుకొని వచ్చేస్తే మనం దాని గురించి ఏం తెలియదు. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. తర్వాత దీనికి సంబంధించి 1955 సంవత్సరంలో, ఏ సంవత్సరం? మళ్ళీ ఒకసారి ఇటువైపు. 1955 డిసెంబర్ 10వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి మొట్టమొదటిసారికి పునాది రాయేశారు. డిసెంబర్ 10వ తారీఖున అంటే రేపు నెక్స్ట్ మంత్ డిసెంబర్ 10వ తారీఖు మనం రావడం చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఒక మెమరబుల్ ఈవెంట్ లో మనం వచ్చాం. 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ చూడటానికి వచ్చాం.